విషయం. నేను గత 6-7 నెలలుగా ఇంటింటికి తిరుగుతూ ఉంటే నాకు పూర్తిగా కూడా అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చినారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా రేపు ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండూ కూడా సమానంగా చేయాలి. ఈరోజు సంక్షేమము మనం వదిలిపెట్టడానికి లేదు, అభివృద్ధి మనం వదిలిపెట్టడానికి లేదు. కొంతమంది అక్కడక్కడ ఏదో చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆగిపోతాయనేటువంటి తప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు శంకర్రావు కార్యక్రమం కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఏ రకంగా గ్యారంటీ ఇస్తామనేది ఫోన్లోనే రిజిస్టర్ చేసి మీ ఓటీపీలు తీసుకొని 6 గ్యారంటీలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా అమలు చేయడానికి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. అదే కాకుండా రేపు నెల 27వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాగళం కార్యక్రమం పలమనేరు నుంచి కూడా మొదలు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి 27వ తేదీ ముఖ్యంగా గంటావూరు ప్రాంతంలో ఈ వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ వార్డులోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ఆ రోజు అందరూ కూడా హెడ్ క్వార్టర్లోనే ఉంటారు. ఆయన ఆలోచన కూడా మీరు రాతపూర్వకంగా ఏదైతే సమస్యలన్నీ కూడా రాసి ఇస్తారో అక్కడే ఒక బాక్స్ పెట్టబోతా ఉన్నారు. ఆ బాక్స్లో ఈ సమస్యలన్నీ కూడా ఆ బాక్స్లో వేసి ఆయనే సీల్ చేసి లాక్ తీసుకొని కూడా పోతా ఉన్నారు. ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లో మీరు ఏవైతే రేపు రాసి రిజిస్టర్ చేయబోతా ఉన్నారో మీ ఇబ్బందులు, మీ కష్టాలు, జరిగినటువంటి నష్టాలు ఏమున్నాయో నాకేం అవసరమని మీరు ఆలోచిస్తున్నారో అవి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ అవసరాలు అంటే వార్డులకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, మీ సొంతంగా మీకు ఆర్థికంగా కానీ మీకు అక్కడ ఉన్నటువంటి సమస్యలు, మీకు అక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, నీ కార్డు పోయిందా, పెన్షన్ పోయిందా, లేదా ఇల్లు లేదా, ఇల్లు కావాలన్నా, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇల్లుకు బిల్లు కాలేదా, అటువంటివి మీకు ఇండివిజువల్గా మీకు వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యల పైన కూడా మీరు రాసిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో, ఎందుకంటే ఇది పలమనేరులో మొట్టమొదట జరిగేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, ఇది రాష్ట్రం మొత్తం